ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం. సైనికుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని, వారి సేవల్ని మనసులో ఉంచుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముసమ్మిల్ ఖాన్ తెలిపారు. స్థానిక ఫ్రీడమ్ పార్కులో చేపట్టిన కార్గిల్ విజయ దివాస్ లో కలెక్టర్ పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో మర్చిపోతున్నామని, ఆనాడు 1877లో సైన్యంలోని భారతీయులు మనం బ్రిటిష్ వాళ్ళతో ఉండడం, మన దేశం తెచ్చుకుంటాం అనేక కీలక నిర్ణయం తీసుకోవడంతో మనకు 1940లో స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ సమయంలో సైన్యం లేకుంటే స్వాతంత్రానికి ఇంకో 10 నుండి 15 సంవత్సరాలు పట్టేదని అన్నారు. మనం ప్రశాంతంగా ఉండి అభివృద్ధి పథంలో వెళ్తున్నామంటే సరిహద్దులో మన హద్దుల్ని కాపాడే సైనికుల వల్లేనని ఆయన తెలియజేశారు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రతిసారి మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. మొట్టమొదటిది ఇప్పుడు మనం మర్చిపోతున్నాం, దేశం చాలా ఎదిగింది, దాదాపు 75 సంవత్సరాల పైన అయింది. మనం అంత ఘనంగా ఈ పార్క్ లాంటివి కూడా కట్టుకొని ఒక 2-3 సంవత్సరాల ముందు 75 సంవత్సరాలు మన దేశ ఇండిపెండెన్స్ ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ఆ ఇండిపెండెన్స్ ఏ సందర్భంలో వచ్చింది అనేది కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. 1977లో చాలా మందికి ఈ విషయాలు తెలియవండి. ఒక కీలకమైన నిర్ణయం, మన ఆర్మీలో ఉన్న భారతీయులందరూ ఆ సమయానికి మేము బ్రిటిష్ వాళ్ళతో ఉండము, మేము మా దేశాన్ని తెచ్చుకుంటామని బలపరచడం వల్లనే ఒక కీలకమైన నిర్ణయం స్వాతంత్రం 1947లో తెచ్చుకుందాం అనేది నిర్ణయించడం జరిగింది. ఆర్మీ మనతో ఆ సమయంలో కూడా లేకపోతే స్వతంత్రం అనేది ఇంకొక 10-15 సంవత్సరాలు దూరం అయ్యేది. మొదటిది, చాలా మంది వయసు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించండి ఒకసారి. మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు కాబట్టి ఆ రోజు మర్చిపోతున్నాం. 1947లో పార్టీషన్ అయింది. చుట్టూరున్న దేశాలన్నీ మన పైన దృష్టి దాకే. ఒక వీక్ కంట్రీ వస్తుంది, ఆ వీక్ కంట్రీతో మనం ఆడుకోవచ్చు అనేది. మన ఆర్మీ ఇంకా పూర్తిగా మనం సృష్టించుకోలే, వెపన్స్ అంతా ఆధునికంగా ఉండలే. ఉన్నది ఒకటే, మన జవాన్. వాళ్ళ క్వాలిటీ అద్భుతంగా ఉండింది, వాళ్ళొక్కరు మనల్ని కాపాడారు. ఆ సమయంలో హద్దులపై నుంచొని ఇది మా హద్దు, ఇది మా దేశం అని చెప్పకపోతే దేశం ఏంటి పోకూడదు అనేది అందరికీ గమనిస్తున్నాను. వచ్చిన 5-10 నిమిషాలు ఒకటే కాదు, కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవ్వాలండి. మనకి ఇష్యూ ఏమవుతుందంటే, నేను ఇది ఇలా కలెక్టర్గా చెప్తున్నాను, మేము మీ ముందు ఉన్నాం, పోలీస్ మీ ముందు ఉన్నారు, మేము చేసే పనులు మీకు అవబడతాయి, కనిపిస్తుంది, మీరు చూస్తారు, గమనిస్తారు. వాళ్ళు చేసే పని దేశ హద్దుల దగ్గర చేస్తారు, అందరికన్నా దూరం ఉండి చేస్తారు, అయినా వాళ్ళు చేసే పనికి ఎక్కువ విలువ అండి. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇంకా సార్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ మేమంతా we went past Udi sir to the LOC for 1 week. Nanak camp was about 100 kilometers from Udi sir. సో నానక్ క్యాంప్ అని ఒక ప్లేస్లో LOC దగ్గర మేము ఒక వారం ఉన్నామండి. మా IAS ట్రైనింగ్ అయ్యే దాంట్లో ఒక భాగంగా ఒక వారం వెళ్ళి ఉన్నాం. అక్కడ పరిస్థితులను చూడాలండి. పగలు రాత్రి అటువైపు వాళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడాలి. చలి, విపరీతంగా భరించలేని చలి. మనోళ్ళు ధైర్యంగా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఒక 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక్క వారం ఇవన్నీ చూసిన తర్వాత ఎంత గర్వం వచ్చిందంటే మన దేశ సైనికుల పైన నేను చెప్పలేనండి. ఇది మా వైపు నుంచి